అని నాకు అదే జరిగిందండి. పెట్టింది మొత్తం పోయిందండి. నా పెట్టుబడి పోగా ఎదురు మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టారండి అని అప్పుడు అడిగాను ఆయన్ని, ఏమండి మరి నాకున్న నా సినిమాలకి నేను చేసే ఇదికి నేను తీసుకునే రెమ్యూనరేషన్కే నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది. మీరు నాకంటే ముందు నుంచి హీరోగా ఉన్నారు, నాకంటే పెద్ద హీరో, మీరు చాలా సినిమాలు చేస్తున్నారు, మీ దగ్గర బాగా డబ్బులు ఉండాలి కదా, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారన్న. అంటే ఆయన చెప్పాడు, ఈ ప్రపంచంలో 3 వంతుల సముద్రం ఉంది, 1 వంతే భూమి ఉంది. ఈ భూమిని మనం పెంచలేం, మనం కొనలేం, పెంచలేం. అది రోజు రోజుకి జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డెఫినెట్గా మంచి డిమాండ్ వస్తుందని నేను నమ్మాను. అందుకని నాకు దగ్గర డబ్బులు ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద పెడుతున్నాను అన్నాడు. అది నాకు బ్రహ్మాండంగా నచ్చిందండి. అందరికీ తెలిసిన మాటే అయినా కూడా కరెక్ట్ టైంకి చెప్పారు ఈయన ఇది అని అనుకుని అక్కడి నుంచి నా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఎక్కడో మెడ్రాస్లో చిన్న చిన్న ల్యాండ్లు కొనటం, చిన్న చిన్న ఇళ్ళు కొనటం, అట్లా చేయడం మొదలుపెట్టాం. అవన్నీ కూడా